వచ్చినట్టు అని ఉంది ట్రైన్. డీప్ కర్వ్ తీసుకోబోతుంది. చూడండి ఎదురుగా మౌంటైన్స్, క్లౌడ్స్ ఎంత హైట్లో ఉందో. ఇది దాబాంగ్ స్టేషన్, DABONG దాబాంగ్ స్టేషన్. ఏమో ఇట్లా ఉంది. ఆవిడ కెమెరా పెట్టుకుని పరిగెత్తున్నాడు. వెనక్కి ముక్కు, వెనక్కి వెళ్తే ముక్కి డబ్బు. మరి బాగా హిల్ టాప్లో ఉన్నట్టుంది ఊరు. మరి ఈ స్టేషన్ నుండి దిగాలి, అయితే స్టేషన్ నుండి బయటకు వచ్చి తెలియదు. కానీ అక్కడైతే ఫోటో దిగుతున్నారు అందరూ. ఏదో ఫ్లెక్సీ ఉంది, ఫ్లెక్సీ దగ్గర అందరూ ఫోటో దిగి వెళ్తున్నారు. జరుగుతుంది ఈవెంట్ జరుగుతుందా. వీళ్ళేమో గ్రీన్ కలర్ డ్రెస్ కోడ్. ఏముంది అక్కడ, KTM స్టేషన్ కెరటాకి దబాంగ్. దాని దగ్గర కూడా ఫోటో దిగితే ఏముంది అక్కడ, దాన్ని శిలాఫలకం వేసారు. బోర్డు సరిపోయేది. మళ్ళీ అక్కడ ఏదో వైలెట్గా ఏంటి, మళ్ళీ వీళ్ళందరూ ఈ ట్రైన్ ఎక్కుతున్నారా అంటే ఏంటి, వీళ్ళ కోసం ట్రైన్ ఆపాడా? ఇప్పుడు వీళ్ళు వెళ్ళేది గ్రీన్ కలర్ వేసుకుని ఉన్నారా, పైన మళ్ళీ వైలెట్ కలర్ బ్యాచ్ కూడా ఉంది. అందరూ ఈ ట్రైన్ దగ్గర అదిగో కనబడుతుందా, ఇది మొత్తం ఇదే మ్యాక్సిమం చూపించగలుగుతున్నా. డోర్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఏంటి వీళ్ళు హడావిడి అసలు. ప్రోగ్రామ్ టౌటన్ వాష్ అంట. ఇది ఇంకో బ్యాచ్, వైలెట్ బ్యాచ్. ఇందా గ్రీన్ కలర్ బ్యాచ్, ఇది వైలెట్ బ్యాచ్. వీళ్ళందరూ ఎవర్రా మీరందరూ ట్రైన్ నుండి దిగారు లేకపోతే ఇక్కడ చూడండి చాలామంది ఉన్నారు. ఇది మీకు చూపించలేకపోతున్నా కానీ మరి వీళ్ళ మూలం ట్రైన్ ఆపాడా లేకపోతే నేను అర్థం కావట్లేదు. ఏంటి వీళ్ళు ఫోటోలు దిగడానికి ట్రైన్ ఆపాడేంటారు బాబు. ఒరే నా స్వామి, మమ్మల్ని ఎందుకు సావ సరే తీసిన సారే కానీ వదలరా బాబు, లేట్ అవుతుంది మళ్ళీ మాకు. ట్రైన్ మీకే రోజు వస్తుంది ఊరి మీదగా, రోజు దిగండి వచ్చి కావాలంటే సార్. మళ్ళీ ఇంకో బ్యాచ్ వచ్చిందా, ఇలా ట్రైన్ ఫ్యాంటసీ తగలయ్యా. ఏముంది అంత సైడ్ నాకు కనపడలేదా, మీకేం కనపడుతుంది? నేను చూడలేకపోతున్నాను, మీరేం చూడగలుగుతున్నారు? జరండి అసలు. అరే బాబు ఎవరా స్వామి నువ్వు, అనౌన్స్మెంట్ వెళ్ళిపోండి. Pintu akan ditutup. Sila awasi jarak anda. Doors are closing. Please stand clear. ఫైనల్లీ కదిలింది. ఏంటి అలా చెప్తున్నారా? ఇదే ఆ బ్యాచ్లు చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి. వీళ్ళందరి కోసం ట్రైన్ ఆపాడు. ఇదేమో స్టేషన్, బ్రిటిష్ కాలంలో కట్టింది ఇదంతా. ఫైనల్లీ దబాంగ్ నుండి బయలుదేరింది బండి. అసలు మొత్తం క్లౌడ్స్ టాప్ ఆఫ్ ది మౌంటైన్స్కి వచ్చేసి ఇటు సైడ్ ఒకలా ఉంది, అటు సైడ్ ఒకలా ఉంది. అసలు క్లౌడ్స్ కంటే మౌంటైన్సే ఎక్కువ హైట్లో ఉన్నట్టుంది. అది బాగా హైట్కి వచ్చినట్టు ఉన్నాం, ఎలివేషన్ బాగా హైట్కి వచ్చినట్టు ఉన్నాం. మళ్ళీ కిందకి దిగుతున్నాం, ఆ ఫీల్ ఉంది. ఎందుకంటే బాగా స్మూత్గా వెళ్ళిపోతుంది కిందకి ట్రైన్. దాని నుండి ఏదో బోర్డు కనపడుతుంది, 388 అని ఉంది. ఇందాడేమో ఇప్పుడైతే మళ్ళీ నెంబర్ తగ్గినట్టు ఉంది. అది ఏం నెంబర్ ఏంటి అర్థం కావట్లేదు. అది ఎలివేషన్ హైటా 388 అని
చూడండి క్లౌడ్స్, ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. క్లౌడ్స్ మౌంటైన్స్ కిందకు వచ్చినట్టు. ఇదిగోండి ఇక్కడ నుండి ఇంకా క్లియర్ కనబడుతుంది. బాగుంది వ్యూ. Sila awas langkah Anda. Kamu, mind your step. ఇది కరెక్ట్గా బ్యూటిఫుల్గా ఉంది. లైమ్ స్టోన్ ఇది కూడా, ఇది చెక్కినట్టు వచ్చింది. చూడండి బ్యాక్ సైడ్ పెట్టడానికి ఇక్కడ టర్న్ తిరుగుతుంది బండి. అది చూడండి ఎలా ఉంది మౌంటైన్స్. ఏదో స్టేషన్ వచ్చింది, మళ్ళీ వెంటనే వచ్చేసింది. ఇందాక ఇక్కడ అన్నీ ఓకే. ఇది ఒక్కొక్కటి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. చూడండి ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఓకే, ఇవన్నీ కొంచెం అప్గ్రేడ్ చేసుకుని ఇదిగోండి ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ప్లాట్ఫామ్ హైట్. ఫైనల్లీ మన ఫైనల్ డెస్టినేషన్కి వచ్చాం, గువామసాంగ్. ఇదే వచ్చిన ట్రైన్. సో డోర్స్ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. డోర్స్ కూడా క్లోజ్ చేస్తున్నాడు వెంటనే. అనుకున్న టైం కంటే 15 minutes ముందే తీసుకొచ్చాడు అండి. స్టేషన్ బయటకు వచ్చాను ఇప్పుడే. యాంక్మాల్ చూసారా, బ్యూటిఫుల్ మౌంటైన్స్. అసలు లైమ్ స్టోన్ వేసి, లైమ్ స్టోన్ ఇది అక్కడ ఒకటి ఉంది పెద్దది, దాని కిందే స్టేషన్ ఉంది. యాంక్మాల్ కనబడుతున్నాయి చూసారా, అదొకటి. ఇదిగోండి ఇదొకటి. ఈ మొత్తం ట్రిప్ నాకు తెలిసి ఇక్కడ ఎందుకు ఆపెడుతుంది, కానీ ఇది కొంచెం అన్నిటికంటే పెద్ద. ఈ ఆ కోటా బహ్రు తర్వాత ఇది కొంచెం పెద్ద ఊరులో ఉంది. చూడండి యాంక్మాల ఎలా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడ కూడా కరెక్ట్గా మీకు యాంక్మాల్ హట్లా కనిపిస్తుంది కదా, అదే స్టేషన్. ఇదిగోండి రైల్వే స్టేషన్ అని మొత్తం రాసింది కదా. చూడండి అసలు కేవ్స్ ఎలా ఉన్నాయో, ఆ బొక్క హోల్స్ చూడండి, హోల్స్. ఇది ఎన్ని మిలియన్ ఇయర్స్ తెలియదు కానీ చూస్తున్నారు యాంక్మాల. ఆ దూరంగానేమో అది కరెక్ట్గా దీని కిందే స్టేషను. దీన్ని మ్యూజ్ ఎకో పార్క్ అని అక్కడ రాసుంది కొండ మీద. అంటే దాని కింద ఉందేమో మ్యూజిక్ ఎకో పార్క్. ఈ మౌంటైన్స్ ఎందుకంటారు, దాని కింద ఏదో పెద్ద పార్క్ లాగా ఉంది. కానీ మౌంటైన్స్ చూడండి ఎలా ఉందో. ఈ ఎంటైర్ జర్నీలో ఇక్కడ మొత్తం ఇటువైపు కూడా ఇంకా అటు ఉన్నాయి, మళ్ళీ ఇక్కడే ఉన్నాయి కానీ మళ్ళీ అవి వేరు. ఈ లైమ్ స్టోన్ లాగానే ఉన్నాయి చూస్తాకి. ఇక్కడ నుండి నేను బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఫస్ట్ బస్ స్టాండ్ చూసుకుని వెళ్ళాలి. బస్ స్టాండ్ ఇంకా బస్సు ఇంకా రిజర్వ్ చేసుకోవాలా. చూసి ఫస్ట్ ఏమైనా తిని ఆ తర్వాత రిజర్వ్ చేసుకుని వెళ్ళాలి. దగ్గరలో రెస్టారెంట్స్ ఉన్నాయి. సో అది ఈ మొత్తం అక్కడ నుండి కోటవారు నుండి ఇక్కడికి వచ్చినాను. ఈ టైప్ ఆఫ్ మౌంటైన్స్ ఎక్కడా లేవు. ఇప్పుడు చూడండి కరెక్ట్గా రెండింటికి మధ్యలో వెళ్తున్నా. ఎందుకే మంచిది, రోడ్ క్రాస్ చేద్దాం. ఫైనల్గా
నేను 2 days నుండి ఒక అడ్వెంచరస్ ట్రిప్లో ఉన్నా కదా. ఆఫ్టర్నూన్ 12:30కి ట్రైన్ దిగాను. అక్కడ దగ్గర KFCలో లంచ్ చేసేసి ఇక్కడ నుండి బస్ చూస్తే నాకు నిన్న TBS నుండి ఎంతైతే ఛార్జ్ అయిందో కోటాబారుకి, ఈ ప్లేస్ నుండి కూడా అంతకంటే ఎక్కువ ఛార్జ్ అయింది. నిన్న 44 వెళ్తే ఇవాళ 46 ringgits. మళ్ళీ ప్లస్ ట్రైన్లో కోటాబారు దగ్గర నుండి ట్రైన్లో ఇక్కడికి 8 ringgits. అది ఛార్జ్ ఇప్పుడు 5 hours 8 ringgits. అది 5 hours జర్నీ. బాగుంది, కంఫర్ట్గానే ఉంది. కొంచెం సిగ్నల్ ఇష్యూస్ క్రాసింగ్స్ వల్ల మనకి లేట్ అయింది. మళ్ళీ ఆ గువా మూసింగ్ అనే ఊరు నుండి ఇది హైవే మీద ఒక మోటల్ లాగా, మనకి హైవేస్ పక్కన ఉంటాయి కదా మోటలు, అలా ఉన్నాయి. సో అక్కడికి 21 ringgits గ్రాబ్ బుక్ చేసుకుని వచ్చాను. సో నెట్ మీద కొంచెం ఎక్స్పెన్సివ్ ఇది. సో నేను అనుకున్నానంటే నాకు 1 o'clockకి ఒక బస్సు దొరికితే ఇక్కడ నుండి కోలాలంపూర్ వెళ్ళిపోయి అక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకున్నా. IPOH అదో ఊరు. నేను మళ్ళీ కోలాలంపూర్ వెళ్ళిపోయి కోలాలంపూర్లోనే నైట్ స్టే చేసి మార్నింగ్ ఫస్ట్ ట్రైన్ ఏదంటే అది పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి ఇక అక్కడ నుండి మళ్ళీ మన ట్రావెల్ కంటిన్యూస్ అవుతుంది. సో అది ఇప్పుడు ఇదేంటంటే నేను 2 o'clock బుక్ చేశాను ఈ బస్సు. శానీ అంట, డబుల్ డక్కర్ ఇది కూడా. సో ఇది ఇలా ఉంది. ఇక్కడ నుండి 4.5 to 5 hours పడుతుందంట కోలాలంపూర్. సో మళ్ళీ బ్యాక్ టు కోలాలంపూర్. యాక్చువల్గా ఇక్కడ నుండి బై రోడ్ ఏమన్నా ఓన్ వెహికల్ ఉంటే 2.5 to 3 hours వెళ్ళిపోవచ్చు. సో మనకి మళ్ళీ కోలాలంపూర్ వెళ్ళిపోయి కోలాలంపూర్ నుండి ఇదంతా జర్నీ చాలా టైం వేస్ట్ అన్నమాట. సో మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బై రోడ్ వాడుతున్నాం కాబట్టి, సో ట్రావెలింగ్ చేస్తున్నాం కాబట్టి ఏమి తప్పవు. ఇదేమో కింద వ్యూ. సో కింద ఒక 14 సీట్లు ఉన్నాయి. ఇదేమో డ్రైవర్ క్యాబిన్. జాగ్రత్త చూసుకోవాలి లేదంటే నెత్తి పగులుతుంది. సో ఇదేమో డ్రైవర్ది క్యాబిన్. సో ఇక్కడ ఎంట్రన్స్లో పక్కనే మనది బైక్ ఉంటుంది, ఇలా స్టెప్స్. నేను నైట్ వెళ్ళేటప్పుడు ఆ సీట్ తీసుకున్నా. దీనికి ముందు ఒక రైలింగ్ ఉంది. సో దానికైతే ఆ బస్కి అయితే రైలింగ్ లేదు, కాకపోతే లెగ్ రూమ్ కూడా దానికి స్పేషియస్ ఉంది. అది నాజా ఎక్స్ప్రెస్. ఇదేమో శానీ అంటే మళ్ళీ దీనికి టీవీ, CC కెమెరా అంతా ఇచ్చాడు సెటప్. కాకపోతే ఇదేంటంటే కొంచెం ఓవర్ చేశాడు. ఇంతవరకు నేను ఏ బస్సులో ట్రావెల్ చేసినా పాస్పోర్ట్ అడగల, వీడు పాస్పోర్ట్ అడిగాడు. అక్కడ కూడా మెన్షన్ చేశాడు బాగుంది, పాస్పోర్ట్ కంపల్సరీ చూపించాలని చెప్పేసి. సో ఇంకోటి మైనస్ ఏంటంటే ఇక్కడ లగేజ్ ర్యాక్స్ ఏమి ఉండవు.